నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం NBK-109 బాబీ కోలి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో ఈ చిత్రం రాబోతుంది. ఇప్పటికీ ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ అలాగే గ్లిమ్స్ విడుదలయ్యి ఫ్యాన్స్ ని అలరించాయి. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి లాంటి వరుస హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ తర్వాత వస్తున్న చిత్రం కావడంతో NBK-109 మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రంతో బాలయ్య మరో బ్లాక్ బస్టర్ కొడతాడని నందమూరి ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇక ఈ చిత్రం నుండి మొదటి పాటను విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేశారు. ఈ చిత్రానికి జై బాలయ్య లేదా వీరమ్మాస్ అనే టైటిల్స్ పరిశీలిస్తున్నట్టుగా సమాచారం. వినాయక పండుగ సందర్భంగా ఈ చిత్రం టైటిల్ తో పాటు మొదటి పాటను కూడా విడుదల చేస్తారని తెలుస్తుంది. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం దాదాపుగా సగానికి పైగా కంప్లీట్ అయిపోయింది. త్వరగా షూటింగ్ కంప్లీట్ చేసి వచ్చేడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో ఉర్వశి రౌటెల ఒక ముఖ్య పాత్రలో నటిస్తుండగా బాబీ డియోల్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఇక బాలయ్యకి జోడీగా ప్రజ్ఞా జైస్వాల్, శ్రద్ధ శ్రీనాథ్ నటిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. బాలయ్య గత 3 చిత్రాలకు తమన్ సంగీతాన్ని అందించాడు. ఆ 3 చిత్రాలు కూడా తమన్ అందించిన పాటలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు ప్లేస్ అయ్యాయి. ఇక 109వ చిత్రాన్ని కూడా అదే స్థాయిలో తమన్ పాటలను అందించినట్టుగా సమాచారం. ఇప్పటికే 2-3 పాటలను తమన్ రెడీ చేశాడట. అందులో బెస్ట్ ట్యూన్ ని మొదటి పాటగా విడుదల చేస్తారని తెలుస్తుంది. ఈ పాటతో అంచనాలు మరింత పెంచాలని చేస్తున్నారు. ఇక ఈ చిత్రంలో బాలయ్య 2 డిఫరెంట్ గెటప్స్ లో కనిపించబోతున్నారని తెలుస్తుంది. 1980 కాలం నాటి కథతో ఈ చిత్రం రాబోతున్నట్టుగా సమాచారం. 30 ఏళ్ల క్రితం జరిగిన ఒక వ్యక్తి కథను దర్శకుడు తనదైన స్టైల్లో ఎంటర్టైనర్ గా చూపించబోతున్నాడట. ఇక ఈ చిత్రం నుండి టైటిల్ అలాగే ఫస్ట్ సాంగ్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కాబట్టి టైటిల్ కూడా అదే రేంజ్ లో ఉండాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్నారు దర్శకుడు బాబీ. ఈ సినిమాలో చిరంజీవిని మాస్ క్యారెక్టర్లో అద్భుతంగా చూపించాడు. ఇప్పుడు బాలయ్యను అంతకు మించి చూపించబోతున్నట్టుగా తెలుస్తుంది. 2 పవర్ఫుల్ రోల్స్ లో ఈ చిత్రంలో బాలయ్య కనిపించబోతున్నట్టుగా సమాచారం. ఈ చిత్రం నుండి విడుదలైన మేకింగ్ పిక్స్ కూడా సినిమా మీద అంచనాలను మరింత పెంచాయి. ఇటీవల రాజస్థాన్ లో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంది. దాదాపు 15 రోజుల పాటు అక్కడ కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఇప్పుడు హైదరాబాద్ లో ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటుంది. త్వరలోనే టైటిల్ టీజర్ ఉంటుందని దర్శకుడు సోషల్ మీడియాలో ప్రకటించారు. దాంతో నందమూరి ఫ్యాన్స్ సంతోషపడుతున్నారు. ఇక టైటిల్ టీజర్ తో పాటు ఫస్ట్ సాంగ్ కూడా వినాయక చవితికి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అఖండతో 100 కోట్ల క్లబ్ లో జాయిన్ అయిన బాలయ్య వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో 150 కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యాడు. మరి ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో వస్తున్న 109వ సినిమాతో నటసింహ బాలకృష్ణ 200 కోట్ల క్లబ్ లో జాయిన్ అవుతాడా లేదా అన్నది చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ని గట్టిగా కొట్టండి.